టీవీ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమా. నేను మీ కౌసల్య. నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలకు 2 ఏళ్లు. మంత్రి మండిపల్లి మీడియా సమావేశం. కూటమి ఎన్నికల హామీల అమలుపై సదం తొక్కిన సిపిఐ. ఐటీ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన సిఐటియు నేతలు. అన్యాయాన్ని ప్రశ్నిద్దాం రండి. జేఎల్ఎం2 రాష్ట్ర అధ్యక్షులు కారంరెడ్డి మల్లికార్జున రెడ్డి. సిద్ధవటం మండలంలో క్షుద్ర పూజలు. ప్రభుత్వ భూమిని ఒక్కేందుకేనా? నారా లోకేష్ యువగలం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగా పాటుపడుతున్నారో అర్థమవుతుందన్నారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా మా ప్రియతమ యువ నాయకులు రాష్ట్రానికే తలమాలికమైన నారా లోకేష్ బాబు గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సుమారు 2000 కిలోమీటర్లు పూర్తి చేసి 2 సంవత్సరాలు దాటిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున మరొక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ 2000 కిలోమీటర్ల పైచిలకు నడిచి సుమారుగా 2000 మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటి పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రకి నాంది పలకడంతోనే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 8 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ఆ పాదయాత్రలో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ ఒకటే గమనించాల, ఒక 40 ఏళ్ళ యువకుడు ఎవరు చేయలేని సాహసం చేశాడు. అందుకే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ గల యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే అది ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు లభించిన ఆదరణ. అలాగే ఆ పాదయాత్రలో ఆయన తిరుగుతున్నప్పుడు పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రజలు చూపిన మమకారం, అలాగే ప్రజల విషయాలు ఏవైతే కష్ట నష్టాల్లో ఆ రోజు ఆయన ఏం తెలుసుకున్నాడో అవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అందిస్తూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు. ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు. ఆ రోజుకి ఈ రోజుకి బేరీజ్ వేసుకుంటే మన జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చినాయి. ఈరోజు దావోస్ పర్యటన ఎప్పుడు జరిగిందో ఒకసారి మీరు క్యాలెండర్లో చూడాలా. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా పెట్టుబడులదారులందరినీ పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది. అయితే కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు ఇస్తూ, అలాగే పెన్షన్దారులకు 30వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకునే ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అదే తరుణంలో
ఈరోజు మా నాయకులు ఇరు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ హోదాలో వెళ్ళినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు ఈ రోజుకి కూడా రాష్ట్రాల్లో అయితేనేం కేంద్రంలోనైతేనేం అంతర్జాతీయంగా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి తప్పక ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఏ తప్పులు దొరలేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దావోస్ పోయేది కాదండి, దావోస్ పోకుండానే ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండి గూగుల్ తెచ్చింది ఎవరని మేము అడుగుతున్నాం. గూగుల్ యొక్క వైజాగ్లో గూగుల్ పెట్టేదానికి చేసింది ఎవరు? అలాగే టీసీఎస్ సంస్థ ద్వారా ఇక్కడ వందలాది అవకాశాలు కల్పిస్తామని చెప్పింది ఎవరు? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే విప్లవం తీసుకొని వచ్చి హైదరాబాద్కి పునాది వేస్తే ఈరోజు మరొక్కసారి నవ్యాంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా వినూత్నంగా పవర్ సెక్టర్లోనైతేనేం, ఇండస్ట్రియలైజేషన్లో అయితేనేం, డ్రోన్ వ్యవస్థలో అయితేనేం ముందుకెళ్లే విధంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, పెట్టుబడిదారులకు స్వర్ణధామంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఆ రోజు ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందరో పెట్టుబడిదారులు ఇక్కడ ఎంఓఏలు కుదుర్చుకున్న తర్వాత కూడా ఆ కంపెనీలు పెట్టమని చెప్పి పక్కల రాష్ట్రాలకు పోతే ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనూ వందలాది కంపెనీలు అమరావతికి వచ్చి క్యూ కట్టడం జరిగిందంటే ఒకసారి గ్రహించాలా. ఈ యొక్క అవాకులకు చవాకులకు బెదిరే పరిస్థితే లేదు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ఏదైతే విజన్ ఉందో 2047 ఏ విధంగా చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నారో అదే విధంగా అప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2020 ఏ విధంగా సార్థకమైందో ఈసారి కూడా 2047 అనే విజన్తో మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు అమరావతి అంటే ఎవరో ప్రతి ఒక్కరు తప్పులు పెట్టి ఆ రోజు అయితే ఈరోజు అమరావతికి 12,000 కోట్ల నిధులు తీసుకొని వచ్చాం. అలాగే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేసి కాపర్ డ్యామ్ స్పిల్వే కొట్టుకొని పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తా అంటే 15,000 కోట్ల రూపాయలతో మరోసారి పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విప్లవం జరుగుతుంది. సోలార్ రంగంలో అయితేనే, పంపున్ ఎనర్జీ సెక్టర్లో ఎక్కడ చూసినా ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న ధైర్యం, భరోసానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయకపోవడంపై సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. కడప కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర నేతలతో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పేద దళిత బహుజనుల ఉన్నటువంటి వ్యవసాయ భూములను ఆక్రమణకు సంబంధించిన వాటిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసింది. దీనికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా చేరారు. అన్న, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఏంటి? ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి డిమాండ్ చేయబోతా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పేద వర్గాల వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇస్తానన్నాడు. ఆ రోజు మేము చాలా స్పష్టంగా కోరాం, 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వమంటే ఆయన ఖాతరు చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారానికి రాకముందు వాగ్దానం చేశారు, ఇవాళ ఇస్తామంటున్నారు. కానీ 7 మాసాలైనా సరే ప్రభుత్వం సరైన స్పందన ఉండడం లేదు. చర్చలకే పరిమితమయ్యారు. కలెక్టర్స్ మీటింగ్లో మాట్లాడుకుంటా ఉన్నారు, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాబట్టి వాళ్ళు గుర్తు చేయడానికి 26 జిల్లాల్లో కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ రోజు నుంచి కూడా రేపు ఫిబ్రవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల దగ్గర కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా అర్జీలు ఇవ్వబోతా ఉన్నాం. అర్జీలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం. ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. రాయలసీమ జలాలకు సంబంధించి ఏదైతే సిపిఐ పోరాటాన్ని ప్రారంభిస్తుందో దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతా ఉన్నారు? రాయలసీమకు ఈ ప్రభుత్వం నుంచి సాగునీటికి సంబంధించి ఎలాంటి ఉద్యమం జరగబోతా ఉంది? ఇవాళ రాయలసీమ ప్రాజెక్టులు దానిపైన కూడా త్వరలోనే కడపలో మా వాళ్ళు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో 2 డేస్ పాటు ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులే కాకుండా రాష్ట్ర నాయకులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. వీలైతే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నీటిపారుదల రంగ నిపుణులను కూడా వారిని కూడా మేము పిలుచుకుంటాం. అందరి సలహాలు కూడా తీసుకుంటాం. ఈవెన్ అధికార పార్టీని, ప్రతిపక్ష పార్టీని కూడా వీలైతే ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే ఇది అందరూ కలిసి సాధించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా రాయలసీమ ప్రాజెక్టుల గురించి మనం పదే చర్చించుకుంటున్నాం, సదస్సులు జరుపుకుంటా ఉన్నాం, సభలు జరుపుకుంటా ఉన్నామంటే సమస్య పరిష్కారం కానందువల్లనే.
కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రతిపాదన చేశాడు. గోదావరి నుంచి బనకచెర్ల వరకు కూడా ఇది కొత్త ప్రాజెక్టు తేవాలని చూస్తున్నాడు. దానికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నాడు. మరి అది ఏ రకంగా సాధ్యము, దాని ద్వారా మన రాయలసీమకి ఏ మేరకు అభివృద్ధి ఉంటుంది, ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించాలనుకుంటున్నాం. ఏదేమైనా సరే రాజకీయాలకు అతీతంగా, అంటే వారు ఏ పార్టీ అన్న దాంతో నిమిత్తం లేకుండా అందరి సహకారంతో ముందుకు సాగడానికి, ఆ రకంగా రాయలసీమను శాశ్వత కరువు బారి నుంచి కాపాడడానికి మేము పూనుకుంటాం. గతంలో మా సీనియర్ నాయకులు ఏ రకంగా అయితే ఈ రాయలసీమ కృష్ణా జలాల విషయంలో గట్టిగా పనిచేశారో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మేము దాన్ని ముందుకు తీసుకుంటాం. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరయ్య గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఇప్పుడు రైతుల సమస్యలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కూడా ఉద్యమం మళ్ళీ స్లో అయినటువంటి పరిస్థితి. దీనిపైన ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి సిపిఐ? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు వేస్ట్గా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు పంట సాగుబడికి సంబంధించిన దాంట్లో సాయం చేస్తూ ఉన్నారు. 8 మాసాల కాలం అయిపోయింది. అజా లేదు గుజా లేదు, కొడుకు పేరు సోమలింగన్ అని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సీజన్ పోయింది. అదును పోయిన తర్వాత పదును పోయిన తర్వాత ఇత్తనాలు వేస్తే అవి పిచ్చి ఇత్తనాలు వస్తాయి తప్ప వేరేటి రావు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా రైతాంగ విషయంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించి మళ్ళీ ఉద్యమం ఊపు అందుకోవడం కాదు, అది ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పినటువంటిది. గత ప్రభుత్వం చెప్పింది 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపలో స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పేసి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఆ రోజు ఉన్నటువంటి మీడియా అధికార పక్షము కిలకిల రావాలన్నీ కూడా పోతూ ఉన్నాయి. కోకిలలు పక్షులన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి. పెద్ద నష్టం జరుగుతుంది పర్యావరణానికని కడప జిల్లా ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేశారు వారి రాజకీయ కారణాలతో. సరే, అది అట్లా పోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంతా అధికారం అంతా పోయిన తర్వాత అగదాళ్ళ కట్టకాడికి వచ్చినప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకొని వచ్చి సీఎం రమేష్ గారిని జెడ్పీ ఆఫీసులో కూర్చోబెట్టి ఆమనియారికి చేశాడు. ఆయన కూడా 7 కిలోలు 8 కిలోలు ఆ సందర్భంగా తగ్గినాడని మీడియా అంతా చెప్పింది. కానీ ఆయన పైకి లేచి పోయాడు. కానీ ఆయన పోయిన తర్వాత కూడా ఉక్కు ఫ్యాక్టరీ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అధికారం పోయే 6 నెలల ముందు ఎవరైనా శంకుస్థాపన చేస్తున్నారంటే తిరిగి అధికారాన్ని ఓట్లు దడుకోవడానికి, అధికారం వచ్చిన 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నారంటే అది అభివృద్ధికి చేయమని చెప్పి వారు కూడా 2023 డిసెంబర్ 23వ తారీఖు నాడు ఆయన కూడా ప్రకటించాడు. కానీ ఆయన 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఇంతవరకు ఏమీ లేదు. ఒక ఇటుక పేర్చింది లేదు, ₹1 డబ్బులు కేటాయించింది లేదు. ఈ పద్ధతుల్లో కడప జిల్లా ప్రజల యొక్క, రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షలపైన నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు పోయి నిన్న ఎక్కడక్కడ కూర్చొని దావోసులో ఆ సంబంధం కూడా ముగిసిపోయింది. దావోసులకు పోయి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం. అక్కడ కూడా కొన్ని టీవీల్లో వచ్చింది, ఏది కడపలో స్టీల్ ప్లాంట్ గురించి జిందాల్ వాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పేసి. ఇంతకుముందు కూడా జిందాల్ వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు 834 కోట్ల డబ్బులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆ జిందాలోడు వచ్చింది లేదు, ఇక్కడ సత్యం లేదు. మీరు రాజదలుచుకుంటే శుద్ధులు కొనవని టీవీలలో పేపర్లలో వార్తలు వడ్డీ వారించడానికి అవి ఏమన్నా కొన ఉంది. కానీ ఇక్కడ ఆచరణలోనే ఉక్కు ఫ్యాక్టరీకి ఏదైనా కావాలంటే ₹2 డబ్బులు కేటాయించి కిలోమీటర్ 1/2 కిలోమీటర్ పనులు ప్రారంభిస్తే అప్పుడు జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలు ఆచరణ నెరవేరుతాయి. లేకపోతే పోరాటం చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఓట్లు సీట్ల పేరుతో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ప్రజల కోసం సిపిఐ పోరుబాట పడుతుందని సిపిఐ రాష్ట్ర నేతలు రామకృష్ణ, గుజ్జల ఈశ్వరయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి, కేటీవీ. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉద్యోగులను వేధించిన బొజ్జ అనిల్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా అకారణంగా ఎలక్ట్రీషియన్ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవడం హేమమైన చర్య అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బొజ్జ అనిల్ కుమార్ రెడ్డికి తొత్తులుగా ఏవో రవికుమార్ వ్యవహరిస్తున్నారని కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఏవో రవికుమార్ ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని మనోహర్ మండిపడ్డారు. అనిల్ కుమార్ రెడ్డి భార్యను ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా తీసుకున్నారని పేర్కొన్నారు. అకారణంగా సస్పెన్స్ కు గురైన ఎలక్ట్రీషియన్ సుబ్బారెడ్డిని ఉద్యోగంలోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. 7 మందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇది అన్యాయం అని చెప్పినందుకు రామసుబ్బారెడ్డి అనే కార్మికుని యథేచ్ఛగా నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
దీని మీద వెంటనే రామసుబ్బారెడ్డి అనే కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు గ్రీవెన్సెల్లో కలెక్టర్ గారికి సిఐటిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. దాని మీద వెంటనే లేబర్ అధికారుల మీద చేసి దీని మీద వెంటనే నాకు వారం రోజుల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్ గారికి సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఏది చెప్తే అది తానంటే తందానని చెప్పి ఏవో డైరెక్టర్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి కార్మికులు అడిగినందుకు మాట్లాడినందుకు తొలగించడం అన్యాయం, దుర్మార్గం. నోటీసు లేదు, మెమో లేదు, ఏమీ లేకుండా అడిగినందుకు తీసేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని మీద అవినీతి మీద అక్రమ మీద విచారణ జరిపి ఏవో మీద డైరెక్టర్ గారి చర్యలు తీసుకోవాలా, తొలగించిన విధులేకి రామసుబ్బారెడ్డిని విధులేకి తీసుకోవాలని చెప్పి సిఐటిగా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా చాలా మంది ఈరోజు అనిల్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వ ఫైనాన్స్ పర్మిషన్ లేకుండా తీసుకున్న నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఒక రకం, వడ్డిచ్చేవాడు మనవాడైతే కడబంతిలోనే పెడతాడని చెప్పి అధికారులకు నచ్చినటువంటి వాళ్ళకు ఏమి చెప్తే అది చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఎంపీ గారు జోక్యం చేసుకోవాలి, అక్రమంగా వాటిని ఉన్నటువంటి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా మీ ద్వారా ప్రత్యేకంగా జేఎల్ఎం గ్రేడ్ 2లకు ఏపీ ఎస్ఈబి పాత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పాత ప్రమోషనల్ ఛానళ్లు కల్పించి ప్రమోషన్లు ఇవ్వాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కారంరెడ్డి మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేశారు. హెచ్ఆర్ కమిటీ మినిట్స్ లో పేర్కొన్న మెడికల్, కన్వెన్షన్ అలవెన్స్లు ఇవ్వాలని, విద్యార్హత కలిగిన వారికి కన్వెన్షన్ అవకాశం కల్పించాలని వారు కోరారు. సోదరులారా, ఈరోజు ఏఐటీసీ అనుబంధ యూనియన్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో నిర్వహించుకోవడం జరిగింది. మనం ప్రధానంగా ఇవాళ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు ఈ సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వీళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇక్కడ కూలంకుషంగా అందరితో చర్చించడం జరిగింది. మనం ఈ అసోసియేషన్ను స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి పోరాటాల ద్వారా అనేకమైనటువంటి హక్కులను కూడా మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ ఈ సచివాలయంలో ఉన్నటువంటి 19 రకాల ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో ఒక ఎనర్జీ అసిస్టెంట్ మాత్రమే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దాన్ని గుర్తించే మనం అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం అనేకమైనటువంటి పోరాటాలు చేశాం, నిరసన కార్యక్రమం చేశాం, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేశాం, సమ్మె కూడా చేయడం జరిగింది. తత్ఫలితంగా విద్యుత్ యాజమాన్యం మనల్ని చర్చలు పిలిచి మరి ఆ రోజు టీఏ బిల్లుకు సంబంధించినటువంటిది మరి మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొవిషన్ డిక్లరేషన్ కూడా చేయాలని మనం చెప్పడం జరిగింది. ప్రొవిషన్ డిక్లరేషన్ ఇతర సచివాలయ ఉద్యోగులతో పాటే చేశారు. అయితే మళ్ళీ 2 years ప్రొవిషన్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మళ్ళీ చేయాలంటే మనం దాన్ని ఒప్పుకోకుండా ఉండడం కారణంగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సచివాలయ ఉద్యోగులకు ఏదైతే 1/7/2022లో ప్రొవిషన్ డిక్లరేషన్ చేశారో దాని ప్రకారం మనం కూడా ప్రొవిషన్ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే మనకు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 24 hours పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇతర అలవెన్స్లు ఇస్తూ ఉన్నారు. ఈ కన్వెన్షన్ అలవెన్స్ ఇవన్నీ కూడా సైకిల్ అలవెన్స్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా 24 hours పనిచేస్తున్నాం, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము కాబట్టి మాకు కూడా ఈ సైకిల్ అలవెన్స్, కన్వెన్షన్ అలవెన్స్ ఇవన్నీ కూడా మాకు వాళ్ళతో పాటు సమానంగా ఇవ్వాలని చెప్తే అప్పుడు ఉన్నటువంటి విజయానంద్ సార్ గారు కూడా యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఇస్తామని కూడా మినిట్స్లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ రావడము, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడము, కొంత మనకు ఈ ప్రభుత్వానికి మనకు మధ్య కొంచెం గ్యాప్ రావడంతో అదేవిధంగా వచ్చిన గవర్నమెంట్ కూడా మనం అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మినిస్టర్ గారు కానీ లేకపోతే అధికారులు కానీ ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పినారు కానీ ఇప్పటికి కూడా పరిష్కారానికి నోచుకోలేదు. అందుకనే మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దానిపైన మనం ఫైట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కూడా ఇప్పుడు ఈ సచివాలయానికి సంబంధించి క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తామని ఇంకో విధంగా ఇవాళ ప్రభుత్వము ఆలోచించేస్తుంది. క్లస్టర్ విధానం అంటే జనాభా ప్రాతిపదికన ఈ విభజన చేసి ఉద్యోగులందరినీ విభజన చేసి ఈ సచివాలయంలోనే ఈ ఎనర్జీ సెక్రటరీని కూడా కొనసాగించాలనేటువంటిది మరి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉద్దేశం. మరి ఇది కంటిన్యూషన్ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికి కూడా, జీవితాంతం కూడా. ఇవాళేమో ఎలక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వేం పనిచేస్తావు, 24 గంటలు పనిచేస్తావు, నీకు అలవెన్స్ ఇవ్వరు, ప్రమోషన్ ఇవ్వరు,
ఆ ఉద్యోగులకు అమ్మేటువంటి పాత సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారంటే కూడా అవి కూడా ఇప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా 19 రకాల డిపార్ట్మెంట్లో 18 రకాల ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా వారి యొక్క మదర్ ఆర్గనైజేషన్ పాత సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, మరి అందరి ఉద్యోగులకు పాత సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఒక ఎలక్ట్ చేసినట్టు మాత్రమే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన కొత్త సర్వీస్ రూల్స్ మనకు మాత్రమే క్రియేట్ చేశాం. చాలా దుర్మార్గమైనటువంటి విధానం. దీని ఫలితంగానే ఇవాళ మనకు ప్రమోషన్ అనేటువంటి రాలేదు. మరి దాదాపు ఇప్పటికే 7 డిపార్ట్మెంట్లకు సంబంధించిన సచివాలయం ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మదర్ ఆర్గనైజేషన్ లో మరి విలీనం చేసుకుందని. ఇవాళ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసిన మనం మాత్రం 24 గంటలు పనిచేసినా కూడా మనం కొత్త సర్వీస్ రూల్స్ తో 7 సంవత్సరాల పాటు నువ్వు అదే క్యాబ్ లో పనిచేసినటువంటి పరిస్థితి వాళ్ళు కొనసాగుతూ ఉంది. నువ్వు ఒక ఎల్ఐ కానీ లేకపోతే కూడా ఫోర్మెన్ కానీ కావాలంటే కూడా అది కలగనాల్సిందే, కానీ నువ్వు ఎవరు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. మంత్రాలు తంత్రాల పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం కోసం నేరుగా దొంగబాబా అవతారం ఎత్తారు కడప కార్పొరేషన్ లో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో పనిచేసే ఓ ఉద్యోగి. అంతేనా, అమాయక ప్రజల నమ్మకాన్ని అడ్డంగా సొమ్ము చేసుకోవడం కూడా ఆయనకు ఉన్న విద్య. వీటిలో వాస్తవం ఎంత ఉందో కానీ ఈ వీడియో చూస్తే మీకే దొంగబాబా లంగా పనులు తెలుస్తాయి. సిద్ధవటం మండలంలోని కనుమలోపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 70-1, 70-2, 70-3 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో పూజల పేరుతో స్వాధీనానికి ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 1.5 ఎకరాలకు సంబంధించిన భూమిని ఆక్రమించడం, మాయమాటలతో భక్తుల నమ్మకాన్ని డబ్బు రూపంలో దోచుకోవాలనే ఎత్తుగడను తిప్పికొట్టాలని ప్రభుత్వ అధికారులను స్థానిక గ్రామాలు కోరుతున్నాయి. అంతేగాక బోర్ వేసుకోవడానికి అనుమతితో పాటు విద్యుత్ సరఫరాకు అనుమతులపై కూడా అనుమానాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి విచారణ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంది. ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ముస్లిం సమైక్య వేదిక ఏర్పడిందని రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. విజయవాడలోని సింగ్ నగర్ షాదీఖానాలో రాష్ట్ర కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన ముస్లింల పరిస్థితి దేశంలో రోజు రోజుకు క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 30 కోట్ల మంది ముస్లింలు ఉంటే వారికి రాజకీయంగా, ఆర్థికంగా రావాల్సిన హక్కులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ధమాషా ప్రకారం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీల గురించే కాదు, ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము, ప్రతి బరువు బలహీన వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడం జరిగింది. సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మిడిటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభాముఖం మేము తెలుసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ, అలాగే బలహీన వర్గాలకు చెందిన వారు కానీ వాళ్లకు ముస్లిం సమైక్య వేదిక ఎల్లవేళ రాత్రి కాదు పగులు కాదు మీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలుసుకుంటున్నాము. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడము, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడము ముఖ్య ఉద్దేశము ఈ రోజు మన దేశంలో రాజ్యాంగానికి తూర్పుపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్య వేదిక కలమెప్పుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన ఫలాలపై ముస్లిం సమైక్య వేదిక ప్రభుత్వంతో డిబేట్ చేసి వాళ్ళను పోరాడి ప్రజల వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంగా మేము తెలుసుకుంటున్నాము. ముస్లిం సమైక్య వేదికలో పేదవారు ఉన్నారు కానీ చాలా బలమైన వారు మా సోదరులంతా ఉన్నారు. ఇంతకుముందే ప్రజల కోసము, ప్రజా సంఘాల కోసము పనిచేసి ప్రజల కోసము మన సాయం అందించిన వారు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సమైక్య వేదికలో ఉన్నారు. కనుక వచ్చే రోజుల్లో ముస్లిం సమైక్య వేదిక ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు, పేదలకు సహాయ సహకారం అందిస్తూ ముస్లిం సమైక్య వేదిక ముందుకు పోతుందని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. అలాగే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మీరు ప్రకటించిన ఎజెండాలో ఏమేమి ఉన్నాయో
మీరు గిద అమలు చేయకపోతే ముస్లిం సమైక్య వేదిక నిరసన కార్యక్రమాలు చేపట్టి మీతో రాబట్టుకొని పేదలకు చెందినంత వరకు ముస్లిం సమైక్య వేదిక పోరాడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా ముస్లిం సమైక్య వేదిక పేదలకు హామీ ఇస్తున్నది. నమస్కారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించినా వినకుండా విదేశీ పర్యటనలో ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం, మర్నాడే దానిని రాజ్యసభ ఆమోదించడం వెనుక ఏం జరిగిందనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఆ పార్టీ శ్రేణులకు, నాయకులకు మింగుడు పడటం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి రాజీనామా అనూహ్యంగా జరిగిందేమీ కాదనే అనుమానం వైసీపీలో ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో సాయిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం, మర్నాడు రాజ్యసభలో రాజీనామా లేఖను అందించిన వెంటనే దానిని ఆమోదించడం వెనుక జరిగిన పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డికి తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించిన సాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడారనే సందేహాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజీనామా నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఫోన్లో వివరించిన ఆ సమయంలో పార్టీని వీడి వెళ్లడం సరికాదని, కొన్నాళ్లు వేచి ఉండాలని నచ్చచెప్పే ప్రయత్నం చేసిన సాయిరెడ్డి వెనక్కి తగ్గలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పేసి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సాయిరెడ్డి రాజీనామాకు వ్యక్తిగత కారణాలని చెబుతున్నా భవిష్యత్తు మీద స్పష్టమైన భరోసాతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న చిక్కుల నుంచి బయటపడటం ప్రధానంగా భావించడం ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసినప్పుడు అందులో నిందితుడిగా శరత్ చంద్రారెడ్డి జైలుకు వెళ్లిన సమయంలోనే సాయిరెడ్డి పైన జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి సమాచారం లేకుండానే సౌత్ గ్రూప్ లో భాగస్వామ్యం వహించడం, ఆ తర్వాత కేసులు నమోదై జైలుకు వెళ్లే పరిస్థితులు రావడం జగన్ కు చికాకు పెట్టినట్టు చెబుతున్నారు. అరబిందో గ్రూప్ చైర్మన్ కు వియ్యంకుడైన విజయసాయిరెడ్డి ప్రమేయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తనకు చుట్టుకుంటుందనే ఆందోళనతో అప్పట్లోనే సాయిరెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో జగన్ ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి చిక్కులు తప్పలేదు. ఈ క్రమంలో కాకినాడ సీపోర్ట్, కాకినాడ సెజ్ బదలాయింపు వ్యవహారాలపై నమోదైన కేసుల్లో విజయసాయిరెడ్డిని కూడా ఈడీ నిందితుడిగా చేర్చింది. ఈ క్రమంలో గత వారం గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ పోర్టును తిరిగి కేవీ రావుకు అప్పగించారు. ఈ వ్యవహారం కనీసం జగన్ కు ముందస్తు సమాచారం లేకుండానే జరిగిపోయింది. సాయిరెడ్డి అల్లుళ్లు కొనుగోలు చేసిన కాకినాడ పోర్టును తిరిగి పాత యాజమాన్యానికి అప్పగించడం వెనుక జరిగిన పరిణామాలు సాయిరెడ్డిని ఆందోళనకు గురి చేసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సాయిరెడ్డి రాజకీయాల కారణంగా మెట్టినింట్లో కూడా చిక్కులు తలెత్తడం, ఇప్పటికే ఉన్న కేసులతో పాటు కొత్త కేసులు, కుటుంబంలో వివాదాలు తలెత్తే పరిస్థితులలో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయిరెడ్డికి భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఢిల్లీ పెద్దలతో అంగీకారం కుదిరినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాయిరెడ్డి తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆయన రాజకీయాలు ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యే క్రమంలో కుమార్తె మెట్టినింట్లో టార్గెట్ గా మారడం వల్ల వేల కోట్ల రూపాయల నష్టాలను ఇప్పటికే ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు రాజకీయ వివాదాల నేపథ్యంలో నమోదైన కేసులు, వాటి విచారణ భవిష్యత్తులో నియామకాలకు అడ్డంకి కాదని ఇచ్చిన తీర్పు సాయిరెడ్డికి కూడా కలిసి వస్తోందని చెబుతున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికి లాభం చేకూర్చినందుకు సాయిరెడ్డికి కూడా తగిన ప్రయోజనం ఉంటుందని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి గతంలో గవర్నర్ పదవులు దక్కిన ఉదాంతాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడంతో సక్సెస్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా భీమవరంలో నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ లో ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్ గా నటించిన కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో రచ్చ చేస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ 260 కోట్ల వరకు వసూలు సాధించిందని సమాచారం. ఈ నేపథ్యంలో మూవీ టీం భీమవరంలో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ సంబరం ఈవెంట్ ను
తాజాగా నిర్వహించింది. భారీగా హాజరైన అభిమానులు, ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ సంబరం వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఈ ఈవెంట్ లో హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. భీమవరం ప్రజలందరికీ ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను భీమవరంలో చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మా సక్సెస్ ను భీమవరంలోనే చేయాలనుకున్నాం, ఎందుకంటే ప్రజలు అంత మంచి వైబ్ ఇస్తారని తెలిపింది. ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. నా టీం అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్ గా వెంకీ గారు, నిజంగా చాలా మిస్ అయ్యాం సార్ చెన్నైకి వెళ్ళాక. మనకు చాలా గొప్ప మెమరీస్ ఉన్నాయి ఈ సినిమాతో. సెట్లో, షూటింగ్ స్పాట్లో జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకొని అని ఐశ్వర్య రాజేష్ చెబుతూ ఉంటే, మాకు ఒక్కటి షేర్ చేయొచ్చు కదండి ఆ బ్యూటిఫుల్ మెమొరీ ఏదో అని యాంకర్ రవి అడిగాడు. అని ఐశ్వర్య రాజేష్ ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న మీనాక్షి చౌదరి ఫుడ్ అని చెప్పింది. ఫుడ్ అని నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య రాజేష్. మేము భోజన ప్రియులం అంటే భీమవరం వాళ్ళు అంతే కదా, పట్టైనా సరే తినిపిస్తాం అంతే కదా. మేము షూటింగ్లో కలిసి సంతోషంగా భోజనం చేసిన రోజు కానీ, యాక్టింగ్ చేసింది కానీ నిజానికి యాక్ట్ చేసినట్లే లేదు. అనిల్ అంత ఈజీగా చేసేశారు అని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. మా నిర్మాత దిల్ రాజు గారికి థ్యాంక్ యూ అండ్ స్పెషల్లీ మా స్వీట్ హార్ట్ శిరీష్ గారికి థ్యాంక్ యూ. మమ్మల్ని శిరీష్ గారు చాలా బాగా చూసుకున్నారు. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మేము మిస్ అవుతాం, కానీ మమ్మల్ని గుర్తు పెట్టుకోండి. సరియా, అనిల్ గారికి బిగ్ థ్యాంక్స్. ఈ విజయాన్ని మర్చిపోలేను అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది. చూస్తూనే ఉండండి KTV.